ఆర్ఎంపీ స్థాయి అంటే ఈ గ్రామ స్థాయి ఆర్ఎంపీ డాక్టర్లను ఏదైతే ఉన్నారో వాళ్ళను రద్దు చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మీరు ఎట్లా చేస్తారు గ్రామ స్థాయిలో? ఎట్లా అంటే ఇప్పుడు మావి పేద బ్రతుకులు మావి. ఇప్పుడు మాకు సడన్గా జ్వరం వచ్చినా కానీ ఏదైనా మేజర్గా ఏదైనా కూడా ఆర్ఎంపుల ద్వారా మేము బాగు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సడన్గా మేము ఏదైనా మేజర్గా జరిగినా వెంటనే పోవాలని అంటే మా దగ్గర సడన్గా డబ్బులు ఉండని పరిస్థితిలో ఆర్ఎంపుల ద్వారా మేము బాగు చేసుకోవడం జరుగుతుంది. మేము వెంటనే పెద్ద ఆసుపత్రికి పోవాలని అనుకున్నప్పుడు మా దగ్గర డబ్బులు లేనప్పుడు సడన్గా మేము పోతాంటేనే మధ్యలో ప్రాణాలు పోతాయి కావచ్చు. ఆ టైంలో ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత అయితే ఇయ్యదు కదా. అట్లా అని చెప్పేసి ఖచ్చితంగా ఆర్ఎంపీలు ఉండాల్సిందే, 100% ఆర్ఎంపీలు వాళ్ళు ఉండాల్సిందే ఎట్లనైనా కూడా. చెప్పండి అమ్మా, ఎట్లా మీరు ఏమనుకుంటారు? మాకు ఆర్ఎంపీ డాక్టర్ అవసరం. మేము కూలి చేసుకొని బతుకుతాం. ఈ ఊరు కూడా పేదనే ఉంటుంది. మా ఊళ్ళే, మా గ్రామంలో మాకు మాత్రం ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. ఆయన ఏమనద్దు, మాకు ఇవ్వలేనా మాకు ఆర్ఎంపీ ఎంత నేను మాట్లాడేది, మాకు ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? తీసేస్తాం. ప్రభుత్వం చెప్పుకుంటాం, మేము ధరలో కూడా చేస్తాం. చెప్పండి అమ్మా, కావాలని అంతే మరి కావాలి కదా. మేము బతకలేము, మేము కూలి చేసుకొని బతుకుతాం. కావాలి ఆయన మాకు. ఇప్పుడు నాకు తల తిరుగుతుంది, అడ్డం పడతాను. ఇప్పుడు వచ్చిండు ఆయన ట్రీట్మెంట్ చేయించిండు, చేయనంటాడు ఆయన, చేయనంటాడు. మరి ఇప్పుడు మా బతికేంది? ఇప్పుడు నేను అడ్డం పడ్డా, మరి ఆయన రానన్నాడు. ఇప్పుడు అట్లనే ఉన్నా, నేను లేపుకొచ్చిండు, నేను ధర్నా చెప్తాను. గంటలు వచ్చి మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. చెప్పండి అమ్మా, మీరెట్లా, మీకేమైనా ప్రాబ్లం ఉన్నదా? ఏమన్నా అన్ని ప్రాబ్లం ఉన్నాయి సార్, మాకు అన్ని ప్రాబ్లం ఉన్నాయి. మా ఇంట్లో ఏదైనా కూడా ఆర్ఎంపీ డాక్టరు హనుమంత్ సార్ వచ్చి మాకు అన్ని ట్రీట్మెంట్ చేస్తుంటారు. మా ఇంట్లో 5 మనసులో ఉన్నాం, 5 మనసులో సచ్చటోళ్ళ బతికిచ్చిండు సార్ మాకు. మా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా పైసలు లేవు సారు అంటే వెళ్ళిపోతాడు. కానీ ఒక్కనాడు కూడా నయా పైసా ఇయ్యు అని అడగలేదు మమ్మల్ని అట్లా బతికిస్తాడు సారు. మేము హాస్పిటల్కి పోవాలంటే 1000 లక్షలకు అవుతుంది. మేము ఆ పరిస్థితిలో మేము పోలేము. మేము హాస్పిటల్కు మాకు సారు కావాలి. మేము ధర్నం చేస్తాం, ఇక్కడ ఖచ్చితంగా ధర్నం చేస్తాం. మాకు సారు కావాలి. మాకు డబ్బులు ఉన్నా లేకున్నా మా ఇంటికి వచ్చి చేసేది అయినా. మా ఆయననైతే 30 ఏళ్ళు బతికిచ్చిండు. ఎక్కడికి పోయినా ఆయనను మేము తీసుకుపోయినా కూడా ఆ సార్లతో మాట్లాడి ఫీజు కూడా తక్కువ చేసేది. లక్షలు పెట్టుకున్నా నేను, ఎకరం భూమి అమ్మి పెట్టుకున్నా నేను. 30 ఏళ్ళు బతికిచ్చిన తర్వాత ఆయన కాలుకు దెబ్బ తగిలితే పోలేకపోయిండు, చచ్చిపోయిండు నా భర్త. ఆయన లేడు కాబట్టి నా భర్త చచ్చిపోయిండు. ఆయన ఉండేది ఉంటే బతకపోవు. ఆయన కాలుకు దెబ్బ తగిలి ఆయన రాలేకపోయిండు. మా సారు ఆయన కాలుకు దెబ్బ తగిలి రాలేకపోతే మేము అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోగానే నా భర్త చచ్చిపోయిండు. 30 ఏళ్ళ సంది బతికిచ్చిన ఆయన. దవాఖాన బాగా సీరియస్ ఉంటే వేరే దవాఖాన తీసుకుపోయి డబ్బులు కూడా ఇచ్చేది ఆ సారు. తీసేయద్దు, అసలే తీసేయద్దు. నైట్ మాకు జ్వరం వస్తుంది, ఆయన వేస్తాడు, మేము పోతాము. మాకు అన్ని ఆరోగ్యాలు అయినాయి. నా కొడుకును కూడా బతికిచ్చింది ఆయన. అక్కడ ఎక్కడెక్కడికో తీసుకుపోయిండు. ఆయన ముందు పడి తీసుకుపోతేనే మా దగ్గర డబ్బులు లేకుండా పెట్టిండు. ఆయన జేబుల నుంచి పెట్టి తర్వాత చూసుకున్నాం మేము. కానీ ఆయన అసలు ఆయన అస్సలు బంద్ కాదు. మేము ధర్నా చేస్తాం, హైదరాబాద్ కూడా వస్తాం. 20 రోజులు అవుతుంది. డాక్టర్ సాబ్ లేడు, హనుమంతయ్య లేడు. నాకు జ్వరం వచ్చింది, సర్కారు దవాఖాన పోతే కూడా ఎవరు సూదులు కూడా వేయలే. ఇప్పుడు జ్వరంతోనే ఉన్నా. ఇప్పుడు ఆయన ఉంటే నాకు సూదులేసు మందులు ఇచ్చు. నేను ఇక నా దగ్గర డబ్బులు లేకున్నా కానీ అయ్యా మంచిగా చూస్తాడు. డబ్బా రొట్టె కూడా కొనిస్తాడు, నాకు అన్నీ చేస్తాడు. పైసలు లేకున్నా కానీ 1000 రూపాయలు తక్కువ ఉన్నా కానీ తీసుకోడు, అసలు తీసుకోడు. నెలకు వచ్చినా కానీ ఇవి నీ పింఛన్ వచ్చినప్పుడు ఇవి అని అంటాడు. హనుమయ్య, మాకు ఆ డాక్టరే కావాలి. మాకు ఈ డాక్టర్ అయితేనే మాకు మంచిగా చేస్తాడు. మాకు ఈ డాక్టరే నాకు మంచిది. ఇప్పుడు ఎంత రాత్రి అయినా పోయినా సూదులు ఎత్తాడు. పిలిపించినా ఫోన్ చేసినా కానీ, మా అల్లునితో ఫోన్ చేసినా కానీ వస్తాడు, మా కొడుకుతో ఫోన్ చేసినా వస్తాడు, సూదులు ఎత్తాడు. ఇప్పుడు ఆయన లేకుంటే మాకు సూదులు లేవు, ఏది లేదు. మంచిగా జ్వరం వచ్చి ఇంట్లో పండుకున్నా.
నాకు ఏది లేదు. ఇప్పుడు జ్వరంతోనే ఇంట్లో బలవంతంగా తీసుకో మంచిగా ఉంటుంది. హనుమంతయ్య మా కార్యం చూస్తాడు.